స్టార్టింగ్ లా అంతగానో మూగలేదు, కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఘోరంగా అంటే ఘోరంగా ఊగుతుంది. కట్కడంటుంది. ఇప్పుడు వాళ్ళలో అయితే గాయస్ ఈ బావిలోకి దించబోతున్నాం కింద. ఏదేమైనా గాయస్ మస్తు అనిపిస్తుంది. నన్ను పోనీ రా, తెగిపోతుంది. ఎక్కువ వెయిట్ ఉంది దిగుమని. దించు పైసలు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ టైం కనుక మీరు చూసినట్లయితే 10-12 అయితే అవుతుంది. అండ్ మనోళ్ళు ఇద్దరిని మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక మంచం పైన అయితే గైస్ వాళ్ళని అయితే వేసేసాం. అండ్ ఇప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు వీళ్ళు ఉండబోతున్నారు ఆకాశంలో 60 feet హైట్లో. సో వీడియో వచ్చేసి గైస్ చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది. రివెంజ్ ఛాలెంజ్ కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ రోజు క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రివెంజ్ ఛాలెంజ్లో గాయస్ లాస్ట్ వచ్చిన ముగ్గురు ఎవరంటే అన్న, జింగడు, డింపియాడు. సో ప్రజెంట్ రివెంజ్ ఛాలెంజ్లో జింగడు అవైలబుల్గా లేడు కాబట్టి అన్నను, డింపియాని అయితే పెట్టినాము. సో వాళ్ళిద్దరు వచ్చేసి అక్కడ 60 feet హైట్లో రేపటి వరకు సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు అంత హైట్లో ఉన్నారు కదా, వర్షం పడవచ్చు, ఎండ కొట్టవచ్చు, భూకంపం రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అయినా సరే వాళ్ళు 24 గంటలు అక్కడ ఉండాలి. ఇది రివెంజ్ ఛాలెంజ్ కాబట్టి, క్యాంపింగ్ కాదు కాబట్టి వాళ్ళని టైం టు టైం కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. అంతేకాకుండా కొన్ని టాస్క్లు ఇద్దాం. ఒకవేళ వాళ్ళు కనుక గెలిచినట్లయితే వాళ్ళ టైం ఏదైతే ఉందో దానికి కొద్దిగా తగ్గిద్దాం, లేదా వేరే ఏదైనా ఐటమ్స్ ఇచ్చేది ఉంటే ఇద్దాము. సో ఇప్పుడైతే కొద్దిసేపు అలాగే వదిలేద్దాం. మస్తు మీదకి అయితే వచ్చినాం. మీ దాకా లేపి క్రెయిన్ అయితే బంద్ చేసిర్రు. ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే మొత్తం కడక్ కనబడుతున్నాయి. ఒక డ్రోన్ మీదికి లేపి ఇట్లా మలుపుకొని చూస్తే ఎట్లా కనబడుతుందో అట్లా కనబడుతుంది. కానీ ఈ మీద బెల్ట్ ఎప్పుడు ఊసిపోతుందా, ఎప్పుడు కింద పడుతుందా అని భయం అవుతుంది. ఊరే ఇక్కడ కింద దూరం ఎంత డౌన్ ఉందో ఊగకరా. వీళ్ళు 24 గంటలు పైకుండమని పంపించారు. కాకపోతే 24 గంటలకు సర్వే అవ్వడానికి మనకు అసలు ఏమేమి ఇచ్చారో చూడాలి. నేను చూడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్లో అయితే చూద్దాం. ఈ బాక్స్లో వచ్చేసి ఒక వాటర్ మిలన్, ఒక 4 కేకుల ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఏదో బాళ్ళ ప్యాకెటే ఉంది మొత్తం. అంటే ఏదో ఒక టాస్క్కు ఇది యూజ్ అవుతుంది కావచ్చు. ఆ తర్వాత మనకు ప్లేట్స్, మ్యాగీ, నార్మల్ ఒక గ్యాస్ స్టవ్. ఏం లేదురా, ఒక వాటర్ మిలన్, కేకులు, మ్యాగీ అంతే. ఒక వాటర్ జగ్గు. ఇక 24 hours సర్వే కానీ గింతే మన పనిగా. మనం పైకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా అవుతుంది. ఇప్పుడు ఏం తినలేదు కాబట్టి అప్పటి నుంచి అన్న కేకులు తీసుకుందామా? అన్నకు ఒకటి ఇస్తున్నా, నేను ఒకటి అయితే తింటున్నా కేకులు. ఇప్పుడైతే కేకులు తిని కొద్దిసేపు అయితే టైంపాస్ చేద్దాం. పక్క పొంటే రోడ్ ఉంది, మీకు అందరు తెలిసిందే. ఈ రోడ్ మీకు వేటలు అంతా ఇటే చూసుకుంటూ పోతుర్రు. ఎవర్రా మీరంతా అనుకుంటారు కావచ్చు. మనం ఒక 40 feet హైట్ ఉండేసరికి ఇంద్రవీలు గాఢ మంచం వేసుకురు, వింత చూస్తున్నారు అందరు. 40 or 60 అక్కడ చూడ ఎంత కిందికుందో. దూరం చూస్తే ఏమనిపించలేదు, కానీ ఇక్కడ నుంచి కింది చూస్తే భయం అవుతుంది. ఘోరం. కొంచెం హైట్ ఉందా, కింద ఏం లేదు మళ్ళీ ఆధారం. ఈ పైన దిగిపోయిందంటే కథమే. మేము దీని పైనకి ఎక్కినప్పటి నుంచి ఛాలెంజ్ స్టార్ట్ అయినాక గాలికి ఒక్క దగ్గర ఉంటుందామని మేము అనుకున్నాం. కానీ గాలి రాగానే ఒకసారి ఇటు తిరుగుతుంది, ఒకసారి అటు తిరుగుతుంది. దానివల్లనే అటు ఇటు పడతాయేమని భయం అవుతుంది ఇంకా ఎక్కువ. గాయస్ ఏదేమైనా రివెంజ్ ఛాలెంజ్ మన వాళ్ళ సేఫ్టీయే. మన వాళ్ళు ఇప్పటికీ పైనకి వెళ్ళి దగ్గర గంటన్నర గంట ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వాళ్ళు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో దాని కిందనే ఈ మ్యాట్రస్ అయితే పెట్టబోతున్నాము. ఆ మంచం తిరుగుతూ ఉన్నదో ఒకవేళ ఊసిపోయి పడరు అనుకోండి, కొద్దిగా తక్కువ దెబ్బలు తాకే ఛాన్స్ ఉంది. అందుకోసం మన వాళ్ళు గాయస్ పైనకి వెళ్ళి చాలాసేపు అవుతుంది కాబట్టి వాళ్ళకు రివెంజ్ లాగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాము. ఆ క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి వాళ్ళు సేఫ్. 2 hours టైం అయితే తగ్గిద్దాం. 3 hours టైం అయితే తగ్గిద్దాము. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్పారు అనుకోండి పైనే ఉండాలి ఇక. సో ఇప్పుడైతే గాయస్ వాళ్ళను ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాం. క్వశ్చన్కి ఆన్సర్ 5 secondsలో చెప్పాలి. వాళ్ళు సెర్చ్ చేయాలన్నా కానీ 5 seconds కంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అంత తక్కువ టైం అయితే ఇచ్చినాం వాళ్ళకు. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ మనం జంపింగ్ ఛాలెంజ్ చేసిన చూడు పోగో స్టిక్ మీద, ఆ వీడియో, ఆ తర్వాత ఫ్యాక్టరీలో గోస్ట్ హంటింగ్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూలర్ డబ్బాతో చేసింది, తెల్ల డబ్బాతో. ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి? 1 2 జంపింగ్ ఛాలెంజ్ పక్కా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పటికి. లేదు ఆ మధ్యలో బాగా నడిచింది వీడియో. అదేనా? అదే పక్కా.
ఇంకా 5 సెకండ్ టైం ఇస్తున్నాం, చెప్పండి కరెక్ట్ చెప్పండి. అదే లాక్. వాళ్ళ ఆన్సర్ వచ్చేసి గైస్ కరెక్టే. జంపింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దానికైతే ఎక్కువ వ్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ టైమింగ్ వచ్చేసి 24 అవర్స్ నుంచి 3 అవర్స్ అయితే తగ్గుతుంది, 21 అవర్స్కి అయితే వచ్చిందనమాట. అంటే రేపు 10 దాకా కాదు ఛాలెంజ్, రేపు 7 వరకే మార్నింగ్. తగ్గిందని ఎంజాయ్ చేస్తున్నావు. 3 గంటలు అయితే మనకి ఇక్కడ నుంచి తగ్గిపోతుంది. అంత ముందుకు ఆ వీడియో ఆ టైంలో బాగా నడిచింది, నాకు అట్లా గుర్తు. సో ఫస్ట్ క్వశ్చన్కి అయితే మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పేసాం. టైం వచ్చేసి గాయస్ 1:57 అయితే అవుతుంది. సో మన వాళ్ళు వచ్చేసి పైన అయింది ఏమైనా తింటారేమో అని అనుకుంటే కర్ముంజకాయ అయితే వస్తుర్రట. సో కర్ముంజకాయల సగం ముక్క తెచ్చుకుందాం మనం. తెచ్చుకున్నాం కానీ ఎట్లా తెచ్చుకుందాం కిందికి? క్యాచ్ చేస్తారు. సో మేము అప్పుడు కేక్ తిన్నాం కాబట్టి కొద్దిగా ఆకలి అయినట్టు అవుతుంది. అందుకే ఈ కర్ముంజ తింటామని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో లేదో వస్తూనే ఉన్నారా. షాక్ తీసుకురా రే. పలగొట్టు నెత్తి గుద్దుకో. నెత్తి గుద్దమంటారు కుద్దన్నారు. వాళ్ళ దగ్గర కర్ముంజకాయ ఉన్నాయని చెప్పేసి బిల్డప్ కొడుతురు కానీ ఆయన ఖరాబ్ అయింది కదా. ముందు షాక్ కొట్టాను. చల్ల గాలొస్తుంది, తీయ కర్ముంజ వాసన. ఆహా అరే ఇది తీసుకుందామా ఇదా? ఇగో హాఫ్ కర్ముంజ ఇస్తాం కానీ ఏమన్నా టైం తగ్గిస్తా అంటే ఇస్తాం. మరి 24 గంటలు ఇలా సర్వే కావాలంటే కష్టం. ఆల్రెడీ 3 గంటలు తగ్గింది. ఆన్సర్ చెప్పినందుకు తగ్గే, దీనికి కమిషన్ తగ్గిదాం. కర్మించ తినబుద్ధి అవుతుంది. గంట సేపు తగ్గిద్దాం. గంట సేపు తగ్గిస్తాం. ఓవరాల్గా 4 గంటల దాకా 20 గంటలకు రావాలి కదా. రేపు 6కి దిగుడు. 24 గంటలలో 4 గంటలు అయితే తగ్గించుకున్నాం. క్యాచ్ పడతారా మరి? నేను ఒక తాడు పట్టుకొస్తా. ప్లేన్ గాడు ఏమో ఆలోచిస్తున్నాడు. క్యాచ్ పడితే అయిపోతుందిగా. ఆవిడేమో తెచ్చిండు. ఆవు ఫస్ట్ ఉత్తి ఇసిరేస్తా, పోతే హాయి కడితే ఆడదాకా పోతుంది. వాడు ఏది ఇస్తాం లేపోలేదు. ఇట్లా డ్రాప్ చేస్తున్నా, ఈ ముఖం మీద ఆడేటట్టున్నది అది. ఫుల్ క్యాచ్ పడలే, స్టెప్ క్యాచ్ పడలే. టైం వచ్చేసి గాయస్ 3:20 అయితే అవుతుంది. వాళ్ళని లంచ్ కోసం మనం ప్రిపేర్ చేసుకోరా అంటే ఏం ప్రిపేర్ చేసుకుంటలేరు. సో ఇప్పుడు మనం వాళ్ళని వచ్చేసి ఒక టాస్క్ అయితే ఇద్దాము. టాస్క్లో ఒకవేళ వాళ్ళు కనుక గెలిచిర్రు అనుకోండి, వాళ్ళకి వచ్చేసి 3 అవర్స్ టైం తగ్గిద్దాం. ఆబ్వియస్లీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు. ఒకవేళ వాళ్ళు గెలవలేదు అనుకోండి, క్రెయిన్ స్టార్ట్ చేసి ఇక్కడ మొత్తం గ్రౌండ్లో అయితే దింపుదాము. టాస్క్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ప్లాస్టిక్కి 12 బాల్స్ అయితే ఉన్నాయి. ఆ 12 బాల్స్లో ఒక 2 బాల్స్ వచ్చేసి గైస్ ఈ టబ్లో అయితే వేయాలి. ఒకవేళ టబ్లో వేసిరు అనుకోండి వాళ్ళు వచ్చేసి సేఫ్, 3 గంటల టైం తగ్గుతుంది. ఒకవేళ టబ్లో వేయలేకపోయారు అనుకోండి తింపుదాం. నుంచి పడితే పడదే కానీ ఇలా స్టప్ పడి బయట పడ్డా కౌంటే. మనకి బాల్ ఇచ్చినప్పుడే ఏదో ఒక టాస్క్ పెడతారు అనుకున్నాం. కిందేమో టబ్ పెట్టి దాంట్లో వేయమంటారు. ఎన్ని బాల్ వేయాలరా? 12 బాలల్లో 2 బాల్ వేయాలి. ఏమైనా ఉందా కన్సెషన్? 3 గంటలా? బంపర్ ఆఫర్ రే. గెలిచినట్టే ఇక. ఏ అయితే ఇద్దరం కలిపి 4 ఎత్తాం. 4 ఎత్తారు డింపాడు. ఫస్ట్ బాల్ వాళ్ళే. హెజ్జు తాకింది లోపల ఆకలే. మన డింపియాడ్ వచ్చేసి గాయ 6 బాల్ అయితే వేసిండు. 6 ఒక్కటి కూడా దాంట్లో వాళ్ళలేదు. ఒకటి వచ్చేసి దాని ఎడ్జ్కి దాకైతే పోయింది. నెక్స్ట్ అన్నీ వేస్తుండు, చూద్దాం అన్నీ వాడేస్తాడు ఏం కథ అని. ఏమైందిరా? ఒక్కడి పడతలే, గాలికి అటు ఇటు ఊగుతుంది. ఎత్తనా కిలోమీటర్ దూరం. ఒక బాల్ అయితే పడ్డది గాయస్, అన్ఎక్స్పెక్టెడ్. ఇది అన్న దగ్గర ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఆ 2 బాల్ ఒక్కటలా పడ్డా సేఫ్. 3 గంటల టైం దొరుకుతుందిరా. ఏ కలరు మీరు? ఎడ్జ్ మీద తాకింది. లాస్ట్ బాల్ డిసైడర్.
ఎస్. సో ఈ టాస్క్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే అన్నోళ్ళు వచ్చేసి ఓడిపోయారు. వాళ్ళ టైం ఏ మాత్రం తగ్గిస్తలేము. స్టార్టింగ్లోనే 3 hours తగ్గింది కాబట్టి వాళ్ళు 7కి అయితే దీన్ని మీకేం దిగుతారు రేపు 7కి. సో ఇప్పుడు వచ్చేసి క్రేన్ని స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడనే 2 rounds అయితే కొడదాం. ఒకటే పడ్డది 12 బాగా ఒకటి దానికి ఎడ్జ్కి అయితే తాకింది. అది కూడా వాడి ఉంటే సేఫ్ అయితే ఉంటుంది. భయ్యా इसको స్టార్ట్ करके 2 round घुमाओ इधर ही. ఇప్పుడు పెట్టిన టాస్క్లో మేము ఓడిపోయినాం కాబట్టి మాకు 3 గంటల టైం అయితే కన్సెషన్ రావట్లేదు. ఇప్పుడు ఈ క్రెయిన్ అటు ఇటు మూవ్ చేస్తారట. అరే బాగా కదులుతుంది. వీడియో చూసిన తర్వాత కానీ జాగ్రత్త పట్టుకో. అవో ఘోరంగా ఊగుతుంది కావచ్చు, మంచం ఘోరంగా భయపడతారు. ఇట్లా మెల్లమెల్ల పోతే కిక్ వస్తలేదు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, వాళ్ళు మొత్తం పైనకి లేపి ఆ చెట్టు మీద అయితే పెట్టమని చెప్తాము. ఓ पेड़ है ना उसके ऊपर ऐसे लटकाना, नीचे नहीं लगना चाहिए उसके ऊपर. స్టార్టింగ్లా అంతగానో మూగలేదు, కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఘోరంగా అంటే ఘోరంగా ఊగుతుంది. డింపియాడు మొత్తం భయపడుతుండు, షేక్ అవుతుండు. ఎప్పుడు కింది నుంచి చూసలే కానీ మీద నుంచి ఎప్పుడు చూడలేదు. మీద నుంచి కడకుంది చెట్టు. వీళ్ళ ప్లాన్ అర్థమైంది. ఈ చెట్లకి వచ్చి అన్ని కొమ్మలు కూర్చున్నాడు అలా నూకేస్తారన్నట్టు. ఎత్తుంది అరే రోలర్ కోస్టర్ ఎక్కిన ఘోరంగా భయమవుతుంది. ఇది ఊగేసరికి ఒకటేసారి అటే పడుతుందేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకున్నారు అంటే మాది ఎరగకుండానే మెల్లగా రాంగ్ ఆన్సర్ చెప్పినాం కాబట్టి ఆ చెట్టు లోపలికి ఇట్లా ఇరికిద్దాం అనుకున్నారు. కానీ అన్న డ్రైవర్ అన్న ఏమంటుండు, అట్లా ఇరికితే అటు ఇటు పడుతుంది అందుకని వద్దని అన్నాడు. అనగానే చల్లవాడరు. ఇంతకుముందు ఏదో బాల ఛాలెంజ్ పెట్టారు, దానిలో మేము ఓడిపోయినామని చెప్పేసి ఒక చక్క తీసుకొచ్చి చెట్టు మీద పెట్టారు. వాళ్ళ కింద పడగానే చెట్టు కొమ్మలు పట్టుకొని ఆగచ్చు. ఇది ఒక సేఫ్టీ విషయం మనకు. కానీ ఎప్పుడు స్టార్ట్ అయినప్పుడు కేక్ తిన్నాం, తర్వాత కొద్దిగా కర్మూజ తిన్నాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అవుతుందట. సో ఇప్పుడు కొద్దిగా మ్యాగ్ అయితే చేసుకుందాం చూస్తున్నాం. వాళ్ళకి లేదు, ఓన్లీ మాకు 2 మెంబర్స్కే. వాళ్ళు వేరే అన్నం తెచ్చుకోరు, వాళ్ళు కింద తింటారు. తిందామరా మ్యాగ్ చేద్దాం. మన వాళ్ళకి వచ్చేసి గాయస్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోనికి పొయ్యి అయితే ఇచ్చినాము. కాకపోతే వాళ్ళు ఏమంటారు అంటే గ్యాస్ సిలిండర్ పొయ్యి వర్క్ అయితే అవుతలేదు అంటారు. సో అలా వర్క్ కాకుంటే వాళ్ళు పైన 24 hours సర్వే అవ్వడం కష్టం, టైం మొత్తం తీసేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే దాన్ని రిపేర్ చేద్దామని ట్రై చేస్తున్నాము. రిపేర్ చేసి ఇస్తాం. 24 గంటలు ఇంత ఎత్తులో ఉంచి ఒక పని చేయని పొయ్యి అయితే మాకు పంపించారు. ఇది మా నాన్న ఆవుతలేదు, గ్యాస్ లీక్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఒక తాడైతే మనకి వేస్తారు, దీన్ని కింది పంపించేద్దాం. దీన్ని రిపేర్ చేసి ఇస్తారట. దీన్ని మెయిన్గా వాడేది మన విద్య అన్నట్టు, వాడు మాత్రమే దీన్ని రిపేర్ చేయగలుగుతాడు. ఈ రిపేర్ చేసి కంపల్సరీ, రిపేర్ కాకపోతే మాత్రం టైం తగ్గియాలి. ఏం దీనిలేదు, ఏం లేవు కూడా లేదు ఇక్కడ. ఎంత గంట సేపు తగ్గిస్తాం, టైం వేస్ట్ అయింది మాకు. గంట సేపు ఉంటావు తినకుండా. మేము రిపేర్ చేసి ఇస్తాం, నువ్వు కిందే ఫస్ట్ రిపేర్ ఏ 12 గంటలనే తగ్గియాలి దగ్గర. సుధా ఫస్ట్ అయితే రిపేర్ కాకుంటే కదా. దగ్గర గాయస్ ఒక గంటన్నర కష్టపడ్డ తర్వాత మన పొయ్యి వచ్చేసి రిపేర్ అయితే అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ పొయ్యి రిపేర్ కాకుంటే డైరెక్ట్గా 24 hours రివెంజ్ ఛాలెంజ్ 12 hours చేయాలన్నారు. కాకపోతే మేము ఏం చేసినామంటే గిల్ల ఒక చిన్న కట్టెపులను అయితే పెట్టినాము. ఇది ఎంతసేపు వర్క్ అవుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది అని తెలియదు. మీరైతే ఇక్కడ చూడవచ్చు వాళ్ళు పని చేస్తలేదని వేసారు. దిగత్తలే నాకు దుంకు అయ్యో మంట ఏదో మండుతుంది. ఇప్పుడు దీన్ని వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇక గైస్ మన సిలిండర్ని రిపేర్ చేసేది పంపించారు కదా పైనకి. ఇది మళ్ళా పని చేస్తలేదు. ఇదేమో అయింది అన్నా, ఇది మళ్ళీ పని చేస్తలేదు, వచ్చింది పోయింది మళ్ళా. మొత్తం లీక్ అయిందిరా, గ్యాస్ అంతా పోతుంది కిందికెళ్ళి. 12 hours 10 hours చలో లాస్ట్ 10 10 కాదు 4 6 ఓకే డన్. వాళ్ళ పొయ్యి పని చేస్తలేదు గాయస్, అది ఎంత చేసినా సరే. మరి ఫుడ్ ఐటమ్స్ లేకుండా 24 hours సర్వైవ్ అవ్వడం అంటే కష్టము.
సో వాళ్ళకు 24 అవర్స్లకేని ఆల్రెడీ 3 అవర్స్ ఫస్ట్ తగ్గింది, తర్వాత కరంజా కాడ 1 అవర్ తగ్గింది, 3 కాదు 6 అవర్స్ అయితే తగ్గిస్తున్నాం టోటల్. పొయ్యిని మంచిగా చేసినాం, మళ్ళీ పంపించి ఉండమంటే మళ్ళీ ఖరాబ్ అయిందట అది. ఈ పొయ్యేమో కానీ మాకైతే టైం అయితే మంచిగా తగ్గింది. ఎంజాయ్గా ఎంజాయ్ చేసాడే ఇక. టైం వచ్చేసి గైస్ 5:18 అయితే అవుతుంది. సో వీళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే దగ్గర వాళ్ళు 10కి ఏమో స్టార్ట్ అయ్యారు. 11, 12, 1, 2, 3, 4, 5 దగ్గర 7.5 గంటలు అవుతున్నారు. 7.5 గంటల నుంచి పైననే సర్వైవ్ అవుతారు. సో టోటల్ వాళ్ళకు 10 అవర్స్ టైం వచ్చేసి తగ్గింది కాబట్టి వాళ్ళు రేపు మార్నింగ్ 10కి దిగేటోళ్ళు ఈరోజు నైట్ 12కి అయితే దిగుతారు. సో టోటల్గా వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు 14 అవర్స్ టైం అవుతుంది. మన వాళ్ళు వచ్చేసి గైస్ పైన చాలా సేపటి నుంచి ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి మళ్ళీ రిటర్న్ తీసుకొని ఫస్ట్ ఏ ప్లేస్ నుండో ఆ ప్లేస్లో పెడదాము. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్పారు అనుకోండి చక్క ఆ బావిలో ఉంది, ఒక బావి ఉంటుంది అని చెప్తాం కదా, ఆ బావి లోపలికి అయితే దించుతాం క్రేన్ని. అడుగుతున్నా, ఓకే 5 సెకండ్ల ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి స్టూడియోలో డ్రై ఐస్లా చేసిన వేలేదా డ్రై ఐస్ అదే. నెక్స్ట్ వచ్చేసి ముసల్గుండే వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీ కార్స్ పార్ట్ 2 దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? 1, 2 ఆర్సీ కార్స్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ అయితే కాదు, రాంగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ముసలిగుండే వీడియోకి ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. ముసలిగుండ అంటే ఏ వీడియో రా? నువ్వు హైదరాబాద్ కదా ఎక్కింది. సో ఇప్పుడు వచ్చేసి మనోళ్ళను బాయి లోపలికి అయితే దించుదాం. లెట్స్ గో. కట్కడ అంటుంది అప్పుడు కాదు, కట్కడ అనేది నిజంగా. ఇలా ఫన్ పార్ట్ ఏంది అంటే పైన వాళ్ళు బాయిలాగా పోతున్నామని భయపడతలేరు, అది ఊగినా కొద్ది కటకడ కటకడం కూడా సపోర్ట్ అవుతున్నాడ దాన్ని భయపడుతుర్రు. ఊసిపోయి ఆయన వైర్ల మీద పడతారా? ఇప్పుడు వాళ్ళైతే గాయస్ ఈ బావిలోకి దించబోతున్నాం కింద. మేము వద్దన్నా కానీ ఆ డ్రైవర్ అని ఇంటలేడు, కంపల్సరీ బావిలోకి దించుదామంటుండు. అయ్యో కింద పడి పోతుంది, బావిలోకి పోతుంది. బాయ్ ధీరే ధీరే ధీరే. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇంకొక ఛాలెంజ్ అయితే వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము. ఛాలెంజ్ వచ్చేసి ఏంటి అంటే పైనుంచి 2 తాళ్ళు అయితే కిందికి ఉన్నాయి, మీరు చూడొచ్చు. వీటికి కనుక మీరు చూసినట్లయితే ఎడ్జెస్లో ఈ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మ్యాగ్నెట్ని యూజ్ చేసి కింద ఇక్కడ ఏదైతే కవర్ వరిచినామో ఈ కవర్లో నేనైతే టోటల్గా 10 మూలలు అయితే వేయబోతున్నా. ఈ 10 మూలలను వాళ్ళైతే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు కనుక ఈ 10 మూలలను 1 మినిట్లో లిఫ్ట్ చేసారు అనుకోండి వాళ్ళకు టోటల్గా 3 అవర్స్ టైం అయితే తగ్గబోతుంది. సో చూద్దాం లిఫ్ట్ చేస్తారా లేదా ఏం జరుగుతుంది అని చెప్పేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. 10 ఒకసారేనా? 10 ఒకసారి. అసలు వీళ్ళకి ఐడియాలు ఎట్లా వస్తున్నాయో అర్థమైతలేదు. క్రేజీగా ఏదో కొత్త ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తారు. 2 అతుక్కుంటే తీసేస్తారు కదా, ఓదానికి కూడా అతుక్కుంటే. అరే మనం టక్కడక మీది గుంజుకొని తీసేయాలి. టైం వచ్చేసి 10 మూలను లిఫ్ట్ చేయడానికి వాళ్ళకు 2 మినిట్స్ అయితే ఇస్తున్నాము. సో చూద్దాం 2 మినిట్స్లో అన్ని లిఫ్ట్ చేస్తారా లేదా. సో ఇప్పుడైతే గాయస్ ఈ మూలల్ని పరదలో వేస్తున్నా. చలో 1, 2, 3 స్టార్ట్. లిఫ్ట్ చేస్తే సరిపోతుంది, పైన దాకా తీసుకోవాల్సిన అవసరం లేదు. అజ్జా 30 సెకండ్లనే గాయస్ మొత్తం లేపిరు మూలలు. 2 ఉన్నాయి గంతే ఫ్లోర్ పైన. ఇంకా 10 చేద్దాం. ఈ ఛాలెంజ్ మంచిగా అనిపించలే నాకు. సో ఛాలెంజ్లో కనుక గాయస్ మీరు చూసినట్లయితే 48 సెకండ్స్లో మేము 10 మూలలు వేసినాం. 10కి 10 లేపిరు. అసలు వాళ్ళు లేపుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్. సో లేపేసిరు కాబట్టి వాళ్ళ టైం ఏదైతే ఉందో టైం వచ్చేసి మళ్ళీ 3 అవర్స్ అయితే డిస్కౌంట్ అవుతుంది. ఒరే మీరు 12 గంటలను ఉండర్రా అన్నీ డిస్కౌంటే అవుతుంది మీకు. సో వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ మనం 3 అవర్స్ తగ్గించినాం, తర్వాత 1 అవర్ తగ్గించినాం, తర్వాత 6 అవర్స్ తగ్గించినాము, ఇప్పుడు 3 అవర్స్. 6, 7, 8, 9, 10, 11, 12, 13 టోటల్గా 13 అవర్స్ అయితే తగ్గింది. వాళ్ళు రేపు 10కి దిగేటోళ్ళు ఇప్పుడు ఎన్నింటికి దిగుతారంటే
ఈరోజు 9కే దిగుతారు రాత్రి. అసలు వీళ్ళు ఏమేమి ఛాలెంజ్లు ఇస్తారో నాకు అర్థమైతలేదు కానీ క్రేజీగా అయితే ఉన్నాయి. ఇంతకుముందు ఐస్కాంతో అయితే అలా విన్ అయిపోయినాం. మాకు 3 గంటల టైం అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అప్పుడే మ్యాగీ చేసుకుందాం అనుకున్నాం, పోయి ఖరాబ్ అయ్యి చేసుకోలేదు. మంచి పని అయింది. వీళ్ళైతే 4 కేకులు ఇచ్చారు కాబట్టి 2 తిన్నా, ఇంకా 2 ఉన్నాయి. ప్లేన్ కానీ మీరు చూడొచ్చు, పైన ఉన్న వాళ్ళని బతకనిస్తలేడు, మొత్తం గుండ్రంగా తిప్పుతాడు. అరే పోడా అచ్చా ఘోరంగా భయపడ్డారు ప్లేన్ కానీ మీద వస్తాడు అప్పటి నుంచి రాలతాడు. టైం వచ్చేసి గాయస్ 6:26 అయితే అవుతుంది. వాళ్ళకు ఇంకా ఎన్ని గంటల టైం ఉందంటే 9 దాకా, అంటే ఇంకా 2 గంటలన్నర టైం అవుతున్నది. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నామంటే వాళ్ళని ఒక క్వశ్చన్ అయితే అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి ఈ ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడికే ఎండ్. ఎందుకంటే వాళ్ళకి 3 గంటల టైం లెస్ అయిపోతుంది కాబట్టి. సో ఆబ్వియస్లీ ఛాలెంజ్ వచ్చేసి క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్పారు అనుకోండి వాళ్ళు 2.5 గంటలు దానిపైనే ఉండాలి. उनको एक सवाल पूछूंगा, सही आंसर बताएगा तो आएगा नीचे, नहीं तो उधर ही रहेगा. आप ट्रेन लेके जाओ. अगर गलत आंसर बताएगा तो आप बाइक लेके जाओ, 2-2.5 घंटे के बाद आना. ठीक है. अब एक क्वेश्चन पूछ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాము, చూద్దాం కరెక్ట్ చెప్తారా తప్పు చెప్తారా. ఇయో క్వశ్చన్ వచ్చేసి 5 సెకండ్ల ఆన్సర్ చెప్పాలి. సరే ట్రై చేస్తాం. వాళ్ళని ఇతర వాళ్ళు కనబడరు. డ్రోన్ మొత్తం పైన పంపించిన వీడియో, కొత్త డ్రోన్, కొత్తదా? పల్సర్ బైక్ వీడియో, కొత్త బండి. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ రూమ్ వీడియో. కరెక్ట్ ఆలోచించుకో, 2.5 గంటల టైం దొరుకుతుంది. ఇప్పుడే కిందికి రావచ్చు మీరు. ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఏది? డ్రోనే గారా? డ్రోనే పక్కా షూర్ 100%. సో వాళ్ళ ఆన్సర్ వచ్చేసి ఏం చెప్పారంటే డ్రోన్ వీడియో అని అయితే చెప్పారు. మీరు ఇక్కడ చూడవచ్చు వ్యూస్. మిర్రర్స్తో రూమ్ చేసిన వీడియో 2,73,000 వ్యూస్ వచ్చినాయి. తర్వాత పల్సర్ బైక్ది 2,12,000 వ్యూస్ వచ్చినాయి. తర్వాత మీరు చూసినట్లయితే డ్రోన్ని పైన పంపించిన వీడియో 3,78,000 వ్యూస్ అయితే వచ్చినాయి. కాబట్టి వాళ్ళు చెప్పిన ఆన్సర్ వచ్చేసి గైస్ కరెక్టే. సో ఇప్పటికే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఛాలెంజ్ అయితే అయిపోతుంది. భయ్యా స్టార్ట్ కరికే స్పీడ్ గుమానా, చలో 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 చలో. మా మీద నీళ్ళు పోసిరు కదా, పవర్ అంతా మన చేతుల్లో ఉంది. ఇప్పుడు క్రేన్ స్పీడ్ దింపుతాం, చలో. ఒరే అంత అయిపోయినా కింద పడతాం రే. గిల 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 కొట్టుకుంటారు మీద. బస్ బస్ రాయడం రాయడం. ఛాలెంజ్ మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ ఏమైనా దెబ్బలు తాకినాయి అనుకో ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని మనం కిందికి అయితే దించేస్తున్నాం. కిందికి దించే. ఏమైందా? సో ఇప్పుడైతే గాయస్ మనోళ్ళు దిగుతారు కదా, ఈసారి ఏం చేస్తున్నాం అంటే అందరం ఎక్కుతున్నాం, నలుగురం పైనకు. చూద్దాం ఎట్టుంటుందా. ఊటా ఊటా. ఏదేమైనా గాయస్ మస్తు అనిపిస్తుంది. దించు దించు నీచే నీచే గారు నన్ను పోనీ నన్ను పోనీ రా. తెలిసిపోతుంది, ఎక్కువ వెయిట్ ఉంది దిగుమని. దించు దించు పైసలు దించు పైసలు లేకుంటే అబ్బో దించమాట దించాలి, పైసలు ఇవ్వాలని తీస్తాడు. డేంజర్ ఉన్నది రో. సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ ఒకవేళ ఈ క్రేన్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే అన్న మనకు తెలిసినానే కొద్దిగా తక్కువగా పంపించిండు. యాక్చువల్లీ ఈ రివెంజ్ ఛాలెంజ్ 24 hours కండక్ట్ అవుతుందని చెప్పేసి 24 hours కోసం దీని అయితే బుక్ చేసుకున్నాము. కాకపోతే తొందర అయిపోయింది కాబట్టి రిటర్న్ అయితే పంపించేస్తున్నాము. సో ఒకవేళ గాయస్ ఇప్పుడు గణపతుల సీజన్ రాబోతుంది కాబట్టి ఎవరైనా క్రేన్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, శ్రీరామ క్రేన్ సర్వీస్ అని చెప్పేసి
ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి. 60 feet క్రేన్ ఇది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గైస్ ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియో అప్పటి వరకు టేక్ కేర్.